ఇంగ్లాండ్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా సెకండ్ T20. సౌత్ ఆఫ్రికా వాళ్ళు టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్నారు అండ్ ఇంగ్లాండ్ వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేయమని చెప్పారు. ఇంగ్లాండ్ వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేసి 304 రన్స్ చేసి 2 వికెట్స్ మాత్రమే కోల్పోయారు. T20లో హైయెస్ట్ స్కోర్ నమోదు చేసుకున్నారు. ఈ స్కోర్ ఇంతకు ముందు 297 రన్స్ స్కోర్ చేసి 6 వికెట్స్ కోల్పోయారు మన ఇండియా వాళ్ళు. అది బంగ్లాదేశ్ మీద, అది సెకండ్ హైయెస్ట్ స్కోర్ గా మిగిలింది ఇప్పుడైతే. అండ్ ఇంగ్లాండ్ వాళ్ళు 304 రన్స్ చేసి 2 వికెట్స్ మాత్రమే కోల్పోయారు అండ్ ఈ మ్యాచ్ లో. అండ్ ఈ స్కోర్ కొట్టే క్రమంలో ఫిలిప్ సాల్ట్ 60 balls లోనే 141 రన్స్ స్కోర్ చేశారు. ఇంగ్లాండ్ తరఫున ఫాస్టెస్ట్ 100 కూడా స్కోర్ చేశారు అన్నమాట. 39 balls లోనే 100 స్కోర్ చేశారు. తనకు ముందు 42 balls లో లివింగ్స్టన్ స్కోర్ చేశాడు. అండ్ దాని తర్వాత జాస్ బట్లర్ 30 balls లోనే 83 రన్స్ స్కోర్ చేశాడు. అండ్ జాకబ్ బత్తల్ 14 balls 26 రన్స్ స్కోర్ చేశాడు. హ్యారీ బ్రూక్ కెప్టెన్ 21 balls లోనే 41 రన్స్ స్కోర్ చేశాడు, నాట్అవుట్ గా మిగిలాడు. అండ్ సౌత్ ఆఫ్రికా బౌలింగ్ చూసుకుంటే ఫార్చ్యూన్ మాత్రమే 2 వికెట్స్ తీసుకున్నాడు. అండ్ రిటర్న్ లో సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్ చూసుకుంటే 158 రన్స్ స్కోర్ చేసి ఆల్అౌట్ అయిపోయారు 16.1 overs లోనే. అండ్ ఈ స్కోర్ కొట్టడంలో మార్క్రమ్ 41 రన్స్ స్కోర్ చేశాడు. అండ్ ఫార్చ్యూన్ 32 రన్స్ స్కోర్ చేశారు. స్టబ్స్ 23, ఫెరేరా 23 అండ్ రికెల్టన్ 20 రన్స్ మాత్రమే స్కోర్ చేశారు. అండ్ 16.1 overs లోనే 158 రన్స్ స్కోర్ చేసి ఆల్అౌట్ అయిపోయారు. అండ్ ఇంగ్లాండ్ బౌలింగ్ చూసుకుంటే జోప్రాచర్ 3 వికెట్స్, శామ్ కరున్, విల్ జాక్స్, లియామ్ దాసన్ చెరో 2 వికెట్స్ తీసుకున్నారు. అండ్ అజిల్ రషీద్ 1 వికెట్ తీసుకున్నారు. అండ్ దీంతో ఇంగ్లాండ్ 1 by 146 runs. అండ్ ఈ మ్యాచ్ గురించి మీరేమనుకున్నారు? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్ మామ.